మీ పెయిన్ మేనేజ్మెంట్ టెక్నిక్స్, మందు వేసుకోవద్దు, టాబ్లెట్ వేసుకోవద్దు అన్నారు. నొప్పులు వచ్చినప్పుడు ఏం చేయాలి, మీరు ఎలా ట్రీట్ చేస్తారు వాళ్ళని? గుడ్ క్వశ్చన్. చాలా మందికి ఇప్పుడు లేటెస్ట్ టాపిక్. ఇప్పుడు పెయిన్ మేనేజ్మెంట్ అనేది యాక్చువల్ గా ఇట్స్ నాట్ లైక్ పెయిన్ కిల్లర్స్. మీరు అన్నట్లు పెయిన్ కిల్లర్ ఇస్ నాట్ ఎ సొల్యూషన్. మోస్ట్ ఆఫ్ ద కండిషన్, ఇప్పుడు మీరు ఆర్థోపెడిక్ తీసుకుంటే వై ద పేషెంట్ కమ్ టు ద ఆర్థోపెడిక్ డాక్టర్. ఇప్పుడు నా అక్కడ ఆల్మోస్ట్ 100 పైన ఓపీ ఉంటే నా అక్కడ దాంట్లో వచ్చే వాళ్ళు ఒక పర్సెంటేజ్ 30% నీ పెయిన్స్ తో వస్తారు, 30-40, 20-30% బ్యాక్ పెయిన్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది షోల్డర్ ప్రాబ్లమ్స్ తో వస్తారు, కొంతమంది హీల్ పెయిన్స్ వల్ల వస్తారు. ఓకే, అట్లనే ఎల్బో పెయిన్స్ వల్ల రావచ్చు. ఫ్రాక్చర్స్ ఇస్ ఎ డిఫరెంట్ థింగ్. మీరు పెయిన్ మేనేజ్మెంట్ అడిగి కనుక, సో పెయిన్ మేనేజ్మెంట్ అనేది కోల్డ్ ఆర్థోపెడిక్స్. అంటే దీని లోపల మీకు డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఆర్థోపెడిక్ కండిషన్స్ ఉంటాయి. అంటే ద ఫస్ట్ థింగ్ అనేది మీకు ఏదైనా పెయిన్ వస్తుంది, మీకు సపోజ్ రిస్ట్ లో పెయిన్ ఉంది అనుకోండి, సిమ్టమ్స్ వస్తున్నాయి, ఇక్కడ తిమిర్ లాగా వస్తుంది, నెక్ లో పెయిన్ ఉంది, యూఆర్ ఫీలింగ్ నమ్నెస్ ఇన్ హ్యాండ్. చాలా మందికి అది కూడా వస్తూ ఉంటుంది. నెక్ పెయిన్ వచ్చేసి నమ్నెస్ ఇన్ హ్యాండ్ రావడం కానీ, హెడేక్ రావడం, అది ఒకటి. అట్లనే నీ పెయిన్ ఈజ్ ఎ కామన్ థింగ్. సర్టన్ ఏజ్ తర్వాత ముఖాల నొప్పి వల్ల చాలా మంది వస్తారు. సో ఎనీ ఆర్థోపెడిక్ కండిషన్స్కి ఫస్ట్ థింగ్ మీరు కొంతమంది కొన్ని రోజులు పెయిన్ వచ్చి అదే ఆగిపోయి క్యూర్ అయితే దే విల్ నాట్ కమ్ టు ద డాక్టర్. అంటే వాళ్ళకి సివియర్ గా పెయిన్ ఉన్నప్పుడు విచ్ దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ వై దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ పెయిన్ అంటే వాళ్ళు ఆర్థోపెడిక్ కి కన్సల్ట్ చేస్తారు. ద ఫస్ట్ థింగ్ ఆర్థోపెడిక్ డాక్టర్కి వచ్చిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ డయాగ్నోసిస్. అంటే మీకు ఏం ప్రాబ్లం ఉన్నది ఆర్థోపెడిక్ విల్ డయాగ్నోస్ ఎక్యురేట్లీ. అది చేసిన తర్వాత మై ఫోకస్ ఇస్ హౌ టు సాల్వ్ ఇట్ వితౌట్ ఎనీ టాబ్లెట్స్ కానీ బయోమెకానిక్ కానీ దాని ప్రికాషన్స్ తీసుకొని ఎట్లా చేసుకోవాలనేది ఫస్ట్ థింగ్ నేను అడ్వైస్ చేస్తాను. సో మేము అవి కరెక్ట్ చేసుకోవాలా, పెయిన్ కిల్లర్ కాదు ఆప్షన్. సో పెయిన్ కిల్లర్ తర్వాత సార్ నెక్స్ట్ ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ కొన్ని రోజులు ఇది ట్రీట్మెంట్ అయ్యాక ఇప్పుడు ఇంకా కొంచెం దీర్ఘకాలిక ట్రీట్మెంట్స్ మనం పిఆర్పి గురించి చాలా విన్నాం. అలాగే అదేదో రెడ్ లైట్ పెట్టి ఇన్ఫ్రారెడ్ ఇలాంటి అవన్నీ పనిచేస్తాయి సార్. యాక్చువల్లీ అది ఎఫెక్టివ్ అంటే ఇప్పుడు ఆర్థోపెడిక్ కండిషన్స్ కి ఎగ్జాంపుల్ మీకు నీ ఆర్థరైటిస్ ఉంది, ఎర్లీ స్టేజెస్ ఉంది, ఆర్ షోల్డర్ ఫ్రోజన్ ఉంది, ఆర్ బ్యాక్ పెయిన్ ఉంది, విచ్ ఇస్ నాట్ రెస్పాండింగ్ టు టాబ్లెట్స్ ఆర్ ప్రికాషన్స్, యు ఆర్ గెటింగ్ సివియర్ పెయిన్ అనమాట. కొంతమందికి సివియర్ పెయిన్ ఉంటుంది, అట్లా ముఖాల నొప్పి ఉండొచ్చు, జాయింట్ పెయిన్స్ ఉండొచ్చు, బ్యాక్ పెయిన్ ఉండొచ్చు, ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ సివియర్ పెయిన్ ఉండొచ్చు. సో ఆ టైంలో మీరు ఇనీషియల్ స్టేజెస్ లో రెస్ట్ తీసుకుంటారు, సమ్ పెయిన్ కిల్లర్స్ వాడతారు, 5 days 10 days 1 month కూడా వాడితే మీకు తగ్గుతలేదు పెయిన్ అనుకోండి. What should we do? So there are different treatments which were introduced not now. ఇప్పుడు ఈవెన్ ఆర్థోపెడిక్స్లో కూడా చాలా ట్రీట్మెంట్స్ అనేవి ఆల్ ఓవర్ వరల్డ్ ఉన్నాయి. అంటే నీకు లోకలైజ్ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఉన్నాయి, బట్ స్టిరాయిడ్స్ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. సో దాన్ని వెరీ కాషియస్గా యూజ్ చేయాలి. అట్లనే ఫిజియోథెరపీ ఉంది, ఐఎఫ్టీ, అల్ట్రాసౌండ్, ఇప్పుడు అడ్వాన్స్ లేజర్ థెరపీస్ కూడా ఉన్నాయి. వీ ఆల్సో హ్యావ్ MLS M8 అనేది చాలా అడ్వాన్స్ రోబోటిక్ లేజర్ అది. సో వీ హ్యావ్ దట్ మెషినరీస్ హియర్. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఫిజియోథెరపీ ఫర్ రిలీవింగ్ పెయిన్. రైట్ సార్, ఇదేదో ఒక లాంటి జెల్ లాంటిది లోపల పెడతారు, దాని వల్ల కూడా ఒక కుషనింగ్ వచ్చి ఏదైతే బోన్ రాసుకునేది ఉంటుందో అది కొంచెం ఈజ్ అవుతుందని చెప్పి విన్నాను సార్. విస్కోస్ సప్లిమెంటేషన్ థెరపీ అంటాము. ఇది సోడియం హైల్డ్రైడ్ అనేది విస్కస్ జెల్. దిస్ జెల్ ఈస్ కొత్త ప్రోడక్ట్ కాదు, ఇది ఐ థింక్ more than 50 years నుంచి ఉంది. ఇట్ ఈస్ ఎ ఓల్డ్ ప్రోడక్ట్. ఐఎమ్ గివింగ్ ఫ్రమ్ 26 years. దిస్ ఈస్ ఎ accepted product all over world. Sodium hyaluronate viscose supplementation therapy is effective. There are no side effects. It's not a steroid also. It can be given in osteoarthritis. Does it last? అది పెట్టాక ఎంత కాలం? Early stages ఉందనుకోండి ముఖాలకి grade 1, 2 or 3 లోపల grade 2, it has very good proven relief for patients who are having long duration pain. Rather than taking painkillers constantly, they can go for it. అంటే నొప్పి వచ్చింది, తొందరగా తగ్గడం లేదు, కానీ ఆపరేషన్ చేసే క్యాండిడేట్ కాదు కాబట్టి మధ్యలో మనకి పెయిన్ మేనేజ్మెంట్ అన్ని రకరకాల ట్రై చేస్తూ ఇది కూడా ఆప్షన్ మన దగ్గర ఉంది. వి కంబైన్ విస్కోస్ సప్లిమెంటేషన్ తోని మేము స్టెమ్ సెల్స్ కూడా కంబైన్ చేస్తాం. ఇక్కడ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది మోర్ అడ్వాన్స్ దెన్ పిఆర్పి, అది కూడా ఉంది. అండ్ దీస్ ఆర్ ఆల్ నాన్ ఆపరేటివ్ అనమాట. ఓన్లీ థింగ్ ఈస్ దిస్ షుడ్ బి గివెన్ ఇన్ బై ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ ఆర్థోపెడిక్ డాక్టర్. స్టిరాయిల్ కండిషన్స్ లో ఇవ్వాలా, మైనర్ ఆపరేషన్ అట్లీస్ట్ మేజర్ లేకుండా మైనర్ ఆపరేషన్ థియేటర్ స్టిరాయిల్ కండిషన్, లేదంటే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్. సో మేము ఇప్పుడు ఐఎమ్ గివింగ్ విస్కో ఫ్రమ్ 26 years లాక్స్, నో నాట్ ఈవెన్ 1 single పేషెంట్ కి ఇన్ఫెక్షన్ రాదు. అంటే మేము ఇచ్చే పద్ధతి అనమాట స్టిరాయిల్ కండిషన్స్ లో ఇవ్వాల్సి వస్తుంది. ప్లస్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ ఇస్తే ఇంకా మంచిది. సో వీ గెట్ ఏ ప్రాపర్
దానికి. సో దిస్ ఇస్ ప్రాబ్లీ రైట్ క్యాండిడేట్. కానీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద థెరపీ. అంటే మీరు గ్రేడ్ 4లో ఇచ్చి దాంతో ఏం క్యూర్ కాదు. జస్ట్ మేబీ ఇట్ విల్ నాట్ ఈవెన్ లాస్ట్ ఫర్ 1 week. సో అది నీ రీప్లేస్మెంట్ క్యాండిడేట్.